హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో బ్రాకెట్స్ ఎలా ఫిక్స్ చేయాలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో బ్రాకెట్స్ ఫిక్స్ చేసిన తర్వాత రన్నర్స్ అనేవి, ఈ వుడెన్ రన్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ప్లేస్ చేసుకోవాలి, షట్టరింగ్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ వుడెన్ రన్నర్స్ పెట్టే ముందు మనం తీసుకోవాల్సిన మేజర్స్ ఏంటో చెప్తా. సో మన బ్రిడ్జ్ వచ్చేటప్పుడు సూపర్ ఎలివేషన్ పోర్షన్లో ఉంది. సో అంటే కర్వ్ పోర్షన్లో ఉన్న సూపర్ ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఆ బాటమ్ నుంచి ఈ బాటమ్కి 2 feet అంటే 0.6 meters అనేది లెవెల్ డిఫరెన్స్ ఉంచుద్ది. సో దానికి తగ్గట్టు మనం ఆ కార్నర్లో అట్ ది సేమ్ టైం ఈ కార్నర్లో కూడా లెవెల్స్ అనేవి ఇచ్చుకుంటాం. ఆ లెవెల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, కార్నర్లో క్యాంటిలివర్ పోర్షన్లో మనం లెవెల్ ఇవ్వలేము కాబట్టి ఫస్ట్ సో గట్టర్ యొక్క పొజిషన్ బట్టి ఈ గట్టర్కి ఒక రాడ్ ఫిక్స్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం సెంటర్ అండ్ లాస్ట్ ఈ విధంగా 3 రాడ్స్ ఫిక్స్ చేసుకుని వాటికి లెవెల్ అనేది మనం ఇన్స్ట్రుమెంట్తో థర్డ్లెట్ యూజ్ చేసుకుని ఆటో లెవెల్ యూజ్ చేసుకుని వేస్తాను అనమాట. సో లెవెల్స్ ఇచ్చిన తర్వాత దానికి ఈ విధంగా లైన్ డోర్ అనేది ఫిక్స్ చేస్తాం. ఈ లైన్ డోర్ ఫిక్స్ చేస్తాం ఎలాగంటే, మన స్లాబ్ అండ్ థిక్నెస్ అనేది స్లాబ్ యొక్క టాప్ లెవెల్ కనుక మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చామంటే, సో అక్కడి నుంచి వాళ్ళు షట్టరింగ్ ఎలా పెట్టుకోవాలో దాన్ని బట్టి హైట్ తగ్గించుకుని రన్నర్స్ అనేవి క్యాచ్ చేసుకుంటాం. సో ఈ లైన్ డోర్ ఫిక్స్ చేసిన తర్వాత మన లైన్ డోరీని ఒకసారి చెక్ చేసుకోవాలి టైట్గా ఉన్నదా లేదా అని. ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటే ఎక్కడ టచ్ అవుతుందా లేదా, దేనికి టచ్ అవ్వకుండా కరెక్ట్గా రాడ్ లెవెల్స్ దగ్గర పెట్టారా లేదా అనేది. సో ఈ విధంగా పెట్టిన తర్వాత లైన్ డోర్ నుంచి కింద ఉన్న రన్నర్కి ఎంత గ్యాప్ ఉండాలంటే, మనం యూజ్ చేస్తున్న షట్టర్ షీట్ యొక్క యాంగులర్ థిక్నెస్, నెక్స్ట్ ఛానల్స్ థిక్నెస్, మన ఛానల్స్ ఎలా ప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఛానల్స్ యూజ్ చేస్తాం, మనం 100 mm ఛానల్స్ యూజ్ చేస్తున్నాం. సో దీని మీద రన్నర్ మీద ఛానల్ అనేది ఇలా లాంగిట్యూడనల్ డైరెక్షన్లో పెడతాం అనమాట. సో లాంగిట్యూడనల్ డైరెక్షన్లో పెట్టినప్పుడు అంటే ఒక ఎండ్ వచ్చి ఈ ఏజ్లో ఉంటే ఇంకో ఎండ్ వచ్చి ఆ ఏజ్లో ఉండుద్ది. సో దాని యొక్క థిక్నెస్ మైనస్ చేసి దాని మీద అంటే ఫస్ట్ లైన్ డోరీ తీసుకుంటూ లైన్ డోరీ నుంచి స్లాబ్ యొక్క బాటమ్, దాని నుంచి యాంగులర్ థిక్నెస్, షట్టర్ షీట్ యొక్క యాంగులర్ థిక్నెస్, ఈ యాంగులర్ థిక్నెస్ తర్వాత ఛానల్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ఛానల్ థిక్నెస్. సో ఇది లైన్ డోరీ. ఇక్కడ నుంచి ఫస్ట్ స్లాబ్ బాటమ్ తీసుకుంటాం. స్లాబ్ బాటమ్ తీసుకున్నాక ఏ ఒక షట్టర్ షీట్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క యాంగులర్ థిక్నెస్, తర్వాత ఛానల్లో 2 ఛానల్స్ వస్తాయి మనకి, లాంగిట్యూడినల్గా ఒకటి, లాటిట్యూడినల్గా ఒకటి. సో లాంగిట్యూడినల్ ఛానల్, లాటిట్యూడినల్ ఛానల్. సో ఎలాంగ్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ ఉండే ఛానల్స్ని కూడా తీసుకుని వాటి థిక్నెస్లన్నీ మేనేజ్ చేసుకుంటూ దీని దగ్గర నుంచి ఎంతైతే డెప్త్ కావాలో, రన్నర్ అనేది ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో రన్నర్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ లైన్ డోర్ కట్టిన తర్వాత రన్నర్స్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఫస్ట్ రన్నర్స్ అనేవి 2 edgesలో అంటే 2 corners, ఈ ఎడ్జ్లో అండ్ లాస్ట్ ఎడ్జ్లో కడుతున్నారు కదా, సో ఆ ఎడ్జ్లో కట్టిస్తాం. లాటిట్యూడినల్గా తీసుకుని ఈ విధంగా లైన్ డోరీ అనేది కట్టి తీసుకుంటాం. అది అయిపోయిన తర్వాత మనకు ఓకే అనుకుంటే లెవెల్ చెక్ చేసుకుంటాం. లెవెల్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత మిగతా బ్రాకెట్స్ మీద కూడా రన్నర్స్ ప్లేస్ చేయాలి. సో ఈ విధంగా లెంత్ వైజ్ యాంగిల్స్ అన్నీ లైన్ డోరీ అనేది కట్టుకుని మళ్ళీ సేమ్ లెవెల్ వచ్చేట్టు ప్రతి బ్రాకెట్ మీద టచ్ అయ్యేట్టు కరెక్ట్గా ఆ లైన్ డోరీకి మనం రన్నర్స్ అనేవి కట్టుకుంటాం అనమాట. ఇలా కట్టుకున్న తర్వాత దాని మీద ఛానల్స్ అనేవి వెళ్ళి చేసుకుని దాని మీద ఫస్ట్ లాంగిట్యూడినల్ అంటే ఎలాంగ్ ఇప్పుడు ఆ లైన్ డోర్ ఎలా కట్టారో అలాగా ఫస్ట్ ఛానల్స్ అనేవి ఫిక్స్ చేస్తారు 2. దాని తర్వాత లాటిట్యూడినల్గా ఫస్ట్ కింద ఛానల్ ఏదైతే ఉన్నదో ఈ ఛానల్స్ లెంత్ వైజ్ ఫిక్స్ చేసి దిస్ డైరెక్షన్, తర్వాత దాని మీద ఏదైతే క్రాస్ ఉన్నాయో ఆ షట్టర్ షీట్ యొక్క డైమెన్షన్స్ని బట్టి వాటి యొక్క గ్యాప్స్ తీసుకుని ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాం షట్టరింగ్ అనేది.
సో షట్టరింగ్ ఎలా ప్లేస్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.